ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. తమ్ముడి కోసం అన్నయ్య త్యాగం చేశారా? అక్కడ గెలిచే పరిస్థితి లేదని జారుకున్నారా? అనకాపల్లిలో ఏం జరిగిందసలు? వారం రోజుల పాటు అనకాపల్లి లోక్సభ నియోజకవర్గ పరిధిలో మకాం వేసి హడావిడి చేసిన అన్నయ్య హఠాత్తుగా మూటాముల్లే సర్దుకొని అద్దెకు తీసుకున్న ఇంటిని ఖాళీ చేసి చలో హైదరాబాద్ అని ఎందుకు అన్నారు అని రాజకీయ వర్గాల్లో చెవులు కొరుకుంటున్నారు. అనకాపల్లి ఎందుకు వదలాల్సి వచ్చిందో ఆయన చెప్పటం లేదు. పోనీ తమ్ముడైనా చెప్తారనుకుంటే ఆయన కూడా మాట్లాడడం లేదు. తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు ఖరారయ్యాక ఎన్నికలు దగ్గర పడిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నయ్య నాగబాబు ఈ ఎన్నికల్లో తాను కూడా పోటీ చేయాలని ఆకాంక్షించారు. తనకి సురక్షితమైన నియోజకవర్గం కోసం అన్వేషించారు. ఈ క్రమంలోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం అయితే బాగుంటుందని కొందరు సలహా ఇచ్చారట. ఉత్తరాంధ్రలో టీడీపీకి నమ్మకమైన క్యాడర్ ఉండటంతో పాటు కాపు సామాజిక వర్గం ప్రజలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉండటంతో అక్కడి నుండి పోటీ చేస్తే ఎంపీ అయిపోవచ్చునని నాగబాబు అనుకున్నట్లు చెబుతున్నారు. అనుకోవడమే ఆలస్యం. హుటాహుటిన కొంత సామాన్తో అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని యనమంచిలిలో ఓ ఇంటిని కిరాయికి తీసుకున్నారు నాగబాబు. అక్కడే ఉంటూ అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పార్టీ స్థితిగతులపై అధ్యయనం చేశారు. రకరకాల సర్వేలు చేయించుకున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించుకొని ఓ నివేదిక తెప్పించుకున్నారు. ఇదే సీటు కోసం కొనతాల రామకృష్ణ ఆశలు పెట్టుకుని జనసేనలో చేరారని ప్రచారం జరుగుతూ ఉండడంతో నాగబాబు కూడా కొంత కంగారు పడ్డారు. అయితే కొనతాలకు అసెంబ్లీ స్థానాన్ని కట్టబెట్టి సమస్య పరిష్కరించారు పవన్ కళ్యాణ్. కొనతాల అడ్డు తొలగిపోయింది కాబట్టి ఇక నాగబాబే అనకాపల్లి ఎంపీ సీటు నుండి పోటీ చేస్తారని అనుకున్నారు. అయితే అంతలోనే రాత్రికి రాత్రే నాగబాబు యలమంచిలో ఇంటిని ఖాళీ చేసేశారు. తన సామాగ్రిని తీసుకుని హైదరాబాద్ వెళ్లిపోయారు. ఆయన ఎందుకు వెళ్లిపోయారో మాత్రం ఎవ్వరికీ చెప్పలేదు. ఇదే నియోజకవర్గం నుండి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. పవన్ మనోగతాన్ని తెలుసుకునే నాగబాబు అనకాపల్లి వదులుకొని ఉండొచ్చని అంటున్నారు. 2019 ఎన్నికల్లో నాగబాబు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. ఈ ఎన్నికల్లో ఆయన అనకాపల్లి నుంచి గెలిచి గత ఎన్నికల్లో ఓటమి భారాన్ని దించేసుకుందామనుకుంటున్నారు. అయితే అనకాపల్లి సీటు ఆయనకు అందే పరిస్థితి లేదని తేలిపోయింది. మరో నియోజకవర్గానికి మారతారా అన్నది చూడాలి. కొణిదెల కుటుంబానికి అనకాపల్లికి ఓ సంబంధముంది. చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు అనకాపల్లి లోక్సభ స్థానం నుండే చిరంజీవి బావ అల్లు అరవింద్ పోటీ చేశారు. అయితే ఆయన ఓటమి చెందారు. మరి అదే నియోజకవర్గంలో గెలిచి సత్తా చాటాలని పవన్ పట్టుదలగా ఉన్నట్లు చెప్తున్నారు. అనకాపల్లి నుండి గెలిచి ఎంపీ అయితే రానున్న ఎన్నికల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి సంపాదించవచ్చునన్నది పవన్ కళ్యాణ్ వ్యూహంగా చెబుతున్నారు. ఈ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ స్థానంతో పాటు అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి కూడా పవన్ పోటీ చేస్తారని పార్టీ వర్గాల్లో గుసగుసలు వినపడుతున్నాయి. గత ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక అసెంబ్లీ స్థానాల నుండి పోటీ చేశారు. ఈసారి ఆ స్థానాలు కాకుండా వేరే నియోజకవర్గాలని ఎంచుకుంటారని తెలుస్తోంది. అనకాపల్లి అయితే తాను ఖచ్చితంగా గెలుస్తానని పవన్ నమ్ముతున్నట్లు సమాచారం. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.